ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ సందేశం నీ కంట పడిందంటే ఇక మంచి రోజులు వచ్చాయి తల్లి. నీ సాయి తండ్రి మీద నమ్మకం ఉంటే ఒక్క నిమిషం విను అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఈరోజు నీకు కావలసిన ఆనందాన్ని, పోగొట్టుకున్న సంతోషాన్ని తిరిగి అందిస్తానమ్మా. నా మీద నమ్మకంతో నీ సాయి తండ్రి ఏం చెప్తున్నాడో ఒక్కసారి అర్థం చేసుకో బిడ్డ. నీ సాయి మాటలు ఎప్పుడు కూడా పొల్లిపోవు. ఈరోజు ఎప్పుడు కూడా ప్రతిరోజు ఇలా చెప్తున్నారు బాబా. ఎందుకు తండ్రి? ఒక్కసారైనా సరే నా కొరకు ఇలా కూడా ప్రతిరోజు నన్ను బుజ్జగిస్తున్నారని అడుగుతున్నావు కదా తల్లి. నువ్వు నా ప్రియమైన బిడ్డవు తల్లి. నిన్ను ఎలా వదులుకుంటాను చెప్పు. ఇప్పుడు ఈ క్షణం ఏం చేస్తున్నావో తెలుసా? నీ మనసు ఎందుకు ఇంత బాధగా, అలజడిగా ఉందో దానికి కూడా సమాధానం చెప్తాను విను. నీతో జరగని విషయాల గురించి ఆలోచిస్తున్నావు. జరగబోయే వాటి గురించి పట్టించుకోకమ్మా. అది నాకు జరగలేదు, ఇది జరగడం లేదని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు. ఒక్క విషయం చెప్పన బిడ్డ, నీకు విలువ లేని చోట మాట్లాడుకో, ప్రేమ లేని చోట ఆశపడకమ్మా. నిన్ను ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో వారి కోసం నువ్వు ఎదురు చూడకమ్మా. నీ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి ఎవ్వరిని కూడా ప్రేమించుకో. నిన్ను దూరం పెడుతున్న వారికి దగ్గరవ్వాలని అస్సలు చూడొద్దు. నువ్వు భారం అనుకున్న వాళ్ళతో నీ భావాల్ని పంచుకోవద్దు బిడ్డ. నీది కానిది దేనిపైన ఎక్కువగా ఇష్టం పెంచుకోవద్దు. నీ నిజాయితీని గుర్తించిన చోట ప్రతి నిమిషం కూడా అక్కడ ఉండద్దమ్మా. ఇలా ఉంటే నువ్వు ఇంకా చులకనైపోతావు. ఇంకా నువ్వు బాధకి గురవలసి ఉంటుంది తల్లి. నటించడం తెలియదంటే ఎలా చెప్పు బిడ్డ? మోసపోకుండా ఉండాలంటే కొంచెం గడుస్తనం నటించాలి బిడ్డ. చులకన అవ్వకూడదంటే కొంత వివేకాన్ని నటించాలి. ఆకతాయిల ఆటలు కట్టించాలంటే ధైర్యం లేకున్నా నటించాలి బిడ్డ. ఓడిపోకూడదనుకుంటే ఆత్మవిశ్వాసాన్ని నటించాలి. అహంకారుల నోరు మూయించాలంటే కొంత పొగరు కూడా నటించాలమ్మా. రాజకీయ పాత్రల నడుమ జీవించాలంటే ఎంతైనా కొంత నటించాలని తెలుసుకో బిడ్డ. నటించడం రాదు, తెలియదు, మోసపోతున్నాను బాబా అని ఇంకా అమాయకురాలుగా ఎందుకు ఉంటున్నావు చెప్పు బిడ్డ. ఇలా ఎప్పుడు కూడా ఉండకమ్మా. అమాయకురాలుగా పదే ఉంటున్నావంటే అసలు నీదే తప్పవుతుంది. కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో, ఎవరి దగ్గర ఎలా ఉండాలో తెలుసుకుని మసులుకోవాలి బిడ్డ. అన్నిటికంటే హీనమైన స్థితి ఏంటి చెప్పనా? లోపల ఉన్న బాధని ఊబి లాక్కెళ్తున్నా ప్రతిక్షణం దాని నుంచి బయటపడి నవ్వుతూ నటించడం. కానీ అదే నవ్వు రోజుకొక 10 మంది నవ్విస్తుంది. అదే నవ్వు కనీసం ఒక్కరినైనా కష్టాన్ని తట్టుకునే ధైర్యం ఇస్తుంది. నీలో ఉన్న చెరగని నవ్వే నీకు ఆస్తిపాస్తులమ్మా. అందరి మేలు కోరేవాడికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది, కానీ ఆలస్యమవుతుంది. పక్కవాడు బాగుపడితే చూసి ఓడ్చుకోలేని వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది తల్లి. కానీ అది కూడా ఆలస్యంగానే జరుగుతుంది. ఆలస్యం ఎందుకంటే ఆలస్యం అనేది దేవుడు మంచోడు సహనానికి పెట్టే పరీక్ష. చెడ్డోడు మంచిగా మారడానికి ఇచ్చే అవకాశమని గుర్తుంచుకో తల్లి. గెలుపు గోడలు చాలా ఎత్తుగా ఉంటాయి. నీకొచ్చినట్టు ఎగబాగితేనో, నీకు నచ్చినట్టు గెంతితేనో చేరుకోలేవు తల్లి. చేరాలంటే నమ్మకమనే నిచ్చెన మీద ప్రయత్నమనే పాదాన్ని మోపి ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళు. ఖచ్చితంగా చేరుకుంటావు తల్లి. చేరుకోవడంతోనే ఆగిపోవు. ఆ గోడ అవలీలగా ఎక్కిన దానివి ఎవరెస్ట్ అయినా సరే ఎక్కేస్తావని గుర్తుంచుకో బిడ్డ. నీ సాయి తండ్రి ఏం చెప్తున్నాడో అర్థమవుతుంది కదా బిడ్డ.
ఎప్పుడు కూడా దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిలా అస్సలు ఆలోచించకమ్మా. జరిగిన గతాన్ని మరిచి ముందున్న నీ గమ్యాన్ని చేరుకో. భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వాళ్ళే నిన్ను చూసి తలదించుకుని బ్రతుకుతారని అర్థం చేసుకో తల్లి. అదే నువ్వు వారికి ఇచ్చిన అసలైన శిక్ష. నిన్ను బాధ పెట్టే సంఘటనో వ్యక్తినో మర్చిపోలేకపోవచ్చమ్మా. కానీ అదే పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడకూడదు కదా. నువ్వు బాధపడడం వల్ల మారేదేమీ లేదు. మనల్ని మనం హింసించుకొని కాలాన్ని వృధా చేసుకోవడం తప్ప. ఇలా ఉంటే అస్సలు గెలవలేవమ్మా. ఎందుకంటే నీకీ లోకమంటే భయం. ఆ భయమే నిన్ను ఇప్పుడు ఓడిపోయేలా చేస్తుంది. అసలు జరుగుతుందా జరగదా, నేను గెలుస్తానా లేదా, ఒకవేళ గెలిస్తే అందరూ నన్ను పొగుడుతారేమో, లేదా ఒకవేళ నువ్వు ఓడిపోతే అందరూ నా గురించి హీనంగా మాట్లాడుకుంటారేమో అని అనుక్షణం భయపడిపోతూ ఉంటున్నావు. నువ్వలా అనుకుంటూ కూర్చుంటే లక్ష్యాన్ని ఎలా సాధించగలవు చెప్పు బిడ్డా. అలాంటప్పుడు నీకు ఓటమి కాక ఇంకేం వస్తుంది చెప్పు. నీకు ఎన్నోసార్లు నా మాటలతో సందేశాలు ఇచ్చినా సరే నువ్వు నన్ను నమ్మడం లేదు కదా. అవన్నీ పక్కన పెట్టి ఒక్కసారైనా సరే నమ్మి చూడు బిడ్డా. నీకు భయం వేస్తే ఒక్కసారి నన్ను తలుచుకో, వెంటనే ఆ భయమే పారిపోతుంది. ఇక నీకు వెంటనే ఎలాంటి భయం అనేది అవసరం లేదమ్మా. నేను నీకు తోడున్నాను కదా. ఎందుకు తల్లి నీకు భయం చెప్పు. ఒకవేళ భయం దిగులుతో కూర్చుంటే అవన్నీ నీకు ఎదుగుదలను ఆపిస్తాయి. మనిషికి భయం వేస్తే ప్రశాంతంగా ఉండలేరమ్మా. కాబట్టి నువ్వు ఏ మాత్రం కూడా భయపడకు. నీ సాయిని నేను నీకు తోడు ఉన్నాను కదా. నువ్వు పోగొట్టుకున్న సంతోషమే నేను నీకు ఇస్తాను. నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా బిడ్డా. ఇంకెందుకు చెప్పు తల్లి భయం. నువ్వు కోరుకున్నవన్నీ నీకు తప్పకుండా నీకు అందించే రోజు వచ్చేస్తుంది. నమ్మకంతో ఉండు. నీ సాయి నీకు తోడున్నంత వరకు ఎలాంటి దిగులు, భయము, బాధ నీకు అసలు లేదమ్మా. అవసరమే లేదు. అర్థమైంది కదా బిడ్డా. ఇతరులతో అనవసరంగా మాట్లాడవద్దని నేను చెప్తూనే ఉన్నాను కదా. వాటిని కాస్త మనసులో పెట్టుకో. అవి నీకు తప్పకుండా ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ఉపయోగపడతాయి తల్లి. ఎప్పుడు కూడా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. ఈయన ఎన్ని మాటలన్నా సరే ఓపికతో భరిస్తూ ఉండు. ఏ పని చేసినా సరే ఏదో ఒక పెడుతూనే ఉంటారు ఈ చుట్టూ ఉన్నవాళ్ళు. వాటిని కూడా నువ్వు భరిస్తేనే కదా ఆ భగవంతుడు నీకు పెట్టిన పరీక్షలో నువ్వు విజయాన్ని సాధించగలవు. అలా కాకుండా నువ్వు నీ పరీక్షను మంచిగా ఎదుర్కోకుండా వాటి నుంచి నేను తప్పుకుంటాను బాబా, నా వల్ల కావడం లేదంటే ఎలా తల్లి. పరీక్షల్లో నెగితేనే కదా తర్వాత మనం ఇంకొక తరగతికి వెళ్ళగలం. అలాగే ఇప్పుడు ఉన్న ఈ కష్టమైన జీవితాన్ని నువ్వు దాటగలిగితేనమ్మా సంతోషకరమైన జీవితాన్ని నువ్వు దాటి వెళ్ళగలవు. అర్థమైంది బిడ్డ. ఎప్పుడు కూడా నేను అది చేయలేను ఇది చేయలేను ఎప్పుడు కూడా అనుకోవద్దు. నేను ఏదైనా సరే ఎదిరిస్తాను బాబా అని చెప్పి ధైర్యంగా ఉండు. నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు. నీ చుట్టూన్న వాళ్ళు ఎవరు ఏమనుకున్నా సరే అస్సలు పట్టించుకోవద్దమ్మా. నేను నీకు తోడున్నాను కదా. మిగతా వాళ్ళందరూ ఎందుకు చెప్పు. నీ బాబాని తప్పకుండా నీకు నేను సమాధానం ఖచ్చితంగా ఇస్తాను తల్లి. వాళ్ళు చెప్పేది నిన్ను వెనక్కి లాగడం కోసమే బిడ్డ. నిన్ను మరింత మరింత బాధ గురి చేసేలా చేసి నువ్వు ఏది కూడా సాధించకుండా ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు. అందుకే అలాంటి వారి మాటలు ఎప్పుడు కూడా పట్టించుకోకమ్మా. నీకంతా మంచి జరుగుతుంది. అర్థమైంది కదా తల్లి. ఇక నుంచైనా సరే ఆనందంగా సంతోషంగా ఉండు. నీ సాయి తండ్రి నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా అండగా ధైర్యంగా భరోసాగా ఉంటాడమ్మా. ఇక నీకెందుకమ్మా దిగులు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఇచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.